ప్రవాహంలో ప్రయాణం 7వ భాగం. 6వ భాగంలో కుముదిని రాజభూషణ్ణి ఏకం చేయడానికి అందరూ శ్రమపడుతూ ఉంటారు. కథ కొనసాగుతుంది. అమ్మా, డబ్బు తెచ్చావా? ఆహా, తేలేదు, రేపిస్తా. ఎదురుగా ఉన్న రాజభూషణ్ పిలిచాడు. పేపర్, పెన్ పట్టుకున్న అతన్ని 100 రూపాయల కాగితం అందించారు. కుముదిని పేరు, తన పేరు రాయించారు. కుముదినికి చాలా బాధ అనిపించింది. నేను ఇవ్వగలనండి, నాకివ్వండి, తర్వాత దానంగా ఏమీ ఇవ్వలేదు. తలెత్తి చూసింది. చిరునవ్వుతో అన్నారు రాజభూషణ్. ఇంటికొచ్చిన రాజభూషణ్ రూపమే తరుముతోంది. ఏమిటిది? తనేమైపోతోంది? ఎందుకిలా మారుతున్నాను? భర్త రూపం కళ్ళ ముందు మెదిలింది. కుముదా, నాకు అన్యాయం చేస్తున్నావా అన్నట్లు. లేదండి, లేదు, మీరే నా సర్వస్వం. ఇంకెవ్వరిని నా జీవితంలోకి అడుగుపెట్టనివ్వను. బోరున ఏడ్చింది కుముదిని. అమ్మా అమ్మా హడావుడిగా వచ్చి ఏడుస్తూ ఉండటం చూసి తల్లి దగ్గర కూర్చుంది. ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నేమీ అడగొద్దామా? కాసేపు ఒంటరిగా ఉండని. నోటి మీద పైట కొంగు పెట్టుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది పరిగెత్తుతున్నట్లుగా. అమ్మా, తను వెళ్ళబోయింది. భుజం మీద చేయి పడింది. రాజా, సరే, ఆవిడతో పాటు నువ్వు ఏడుస్తున్నావా? అది దేని ప్రభావమో చెప్తా రా ఇటు. ఇంకా ఆంటీ చెప్పింది రాణి. ఆంటీ ఏమీ హెల్ప్ చేయనన్నావు. మూర్ఖపు భావాలు లేకుండా ఇలాంటి హెల్ప్ చేస్తుందంటే ఆంటీని అప్రిషియేట్ చేయొచ్చు. కాలమే మారుతోంది, కానీ ఆ ఆచారాలు, ఆ పద్ధతులు ఏం మారుతున్నాయి? రాణి, మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. మనం చేసే దానిలో తప్పు లేదు. ఏ విధంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాసేపు ఆవిడను ఒంటరిగా ఉంచటమే మంచిది. కాసేపు మంజు ఇంటికి వెళ్ళు, నేను ఉపేంద్రను కలవాలి అంటూ వెళ్ళిపోయాడు. ఉపేంద్రను ఏ యాంగిల్లో చూసినా తన కొడుకే గుర్తొస్తున్నాడు రాజభూషణ్కి. పడుకున్న వాడల్లా లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పిల్లగాలి జివ్వుమంది. తలుపులు మూశాడు. ఉపేంద్ర ఎంత నీట్గా ఉంచుతాడు ఇంటిని. ఎలాగైనా డాక్టర్ కదా. టేబుల్ ముందన చైర్లో కూర్చుంటూ టైం చూసుకున్నారు. 7:15 అయింది. ఈ పూట వార్తలు వినలేదు. ఇంగ్లీష్ న్యూస్ అయినా వినాలి మర్చిపోకుండా. లైట్ వేసుకోలేదు. చీకట్లోనే హాయిగా ఉంటుంది రాజభూషణ్కు. చీకట్లో ఆలోచిస్తుంటే ఎన్ని గంటలు గడిచింది జ్ఞాపకం రాదు. బాబుగారు అంటూ హడావిడిగా వచ్చింది ఒక మనిషి. లైట్ వేసుకోకుండా కూర్చున్నారేం బాబు? తలుపు పక్కగా తడిమి స్విచ్ వేసింది. టేబుల్ మీద చేతులు ముడుచుకొని తల చేతులపై ఆనుంచుకొని పడుకున్నాడు. ఏమిటి బాబు? దగ్గరగా వచ్చి అంది ఆ స్త్రీ. తలెత్తాడు. ఎదురుగా చేతి సంచితో నెరిసిన జుట్టుతో నిలబడి ఉంది ఒక స్త్రీ. ముఖం చిట్లించాడు. మళ్ళీ చూశాడు. ఎవరు? ఎక్కడ చూశాను? తలంతా గిర్రున తిరిగింది. బాబూ అంటూ అతని పాదాల మీద వాలిపోయింది. బాబూ, మీరు ఆనందంతో మాటలు రావటం లేదు ఆ ముదుసలి స్త్రీకి. లేచి నిల్చున్నాడు ఉద్రేకంగా. రంగమ్మ భుజాలు పట్టుకున్నాడు. రంగమ్మ, నువ్వు ఇక్కడున్నావెందుకు? నాకేం అర్థం కావడం లేదు. బాబు సంగతి ఏమైనా తెలిసిందా నీకు? అప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది రంగమ్మ. బాబూ, ఉపేంద్ర బాబు మీ కొడుకే అంటూ దబదబా కిందికి వెళ్ళిపోయింది. నోరు తడారిపోయింది. ఒక పక్క సంతోషం, మరో పక్క ఏదో తెలియని భయం. రాజభూషణ్ పరిస్థితి అలా అయిపోయింది. ఏమిటి? ఉపేంద్ర నా కొడుకా? ఏమిటిది? తనేమైపోతున్నాడు? పడబోయాడు. సోఫా చేయి పట్టుకొని పడకుండా నిలదొక్కున్నాడు. ఉపేంద్రబాబు మీ కొడుకే బాబు, మీ కొడుకే. రంగమ్మ మాటలు గింగురమంటున్నాయి. రంగమ్మ పెద్దగా కేకేశాడు. కింద గదిలో ఉన్న రంగమ్మ ఉలిక్కిపడింది. ఎలా ఉన్నారో బాబుగారు? ఎక్కడున్నారో? ఎలా వచ్చారు ఇక్కడికి? తన కొడుకు ఇంతవరకు తెలియదా? ఈ రహస్యం ఎలా చెప్పాలి? బాబు కోసం ఆ తండ్రి మనసు ఎంత ఘోషిస్తోందో, ఎంత బాధపడుతున్నారో. రంగమ్మ చకచక పైకొచ్చి గుమ్మంలో నిల్చుంది. రంగమ్మ, నిజం చెప్పు, నన్ను హింసించకు. వీడెలా దొరికాడు నీకు? చెప్పు రంగమ్మ, ఇవి చేతులు కావు, చెప్పు అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. కన్నీళ్లు టపటపా రాలాయి ఆ చేతుల మీద. బాబు భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. చెప్తా బాబు, మీ బాబు సంగతి మీతో కాకుంటే ఎవరితో చెప్తానో? మీరిలా కూర్చోండి ముందు అంటూ చేతులు మెల్లగా విడిపించుకొని గ్లాసుతో చల్లని నీళ్లు తెచ్చిచ్చింది. అవి తాగిన రాజభూషణ్ కొద్దిగా తెప్పరిల్లాడు. తలుపు కానుకొని నిల్చుంది రంగమ్మ. ఆమె చెప్పేది వింటే తనేమైపోతాడో అని తలుపు పక్కగా ఉన్న సోఫాలో కూలబడిపోయాడు. నిద్ర నుంచి లేచిన మనిషిలా రంగమ్మ నోటి నుండి వెలువడే మాటల కోసం అతని మనసు తహతహలాడింది. రిజల్ట్ కోసం పేపర్ ఆదుర్దాగా చూసుకునే విద్యార్థిలా ఉంది అతని పరిస్థితి. రంగమ్మ కళ్ళు తుడుచుకుంది. బాబు, ఆ రోజు అమ్మగారు పోయిన రాత్రే నా మావ పోయాడు. అమ్మగారి వెంట వచ్చిన నన్ను అమ్మగారు ఎంతో ఆదరించారు.
బాబును చూసి మురిసిపోయాను. ఇంటికొచ్చానో లేదో ఈ వార్త తెలిసింది. పెద్దమ్మగారు, చిన్నమ్మగారు ఇద్దరూ చనిపోయారని. ఇక్కడ నా మామ ఏం చేయాలి? నా మామ అన్న నా మీద మొదట్నుంచి కన్ను వేసి ఉంచాడు. వారు చూసిన చూపు అర్థం చేసుకున్నాను. దిక్కులేని దాన్ని ఎటు చూసినా ఏం చేయాలి? ఇంట్లో ఉండాలంటే భయమేసింది. నా మామ చేసిన అప్పులు చాలా ఉన్నాయి. అప్పటికే గుసగుసలు బయలుదేరాయి. నా మామను దహనం చేసిన తర్వాత అర్ధరాత్రి లేచి ఇల్లు దాటాను. అలా ఎంత దూరం నడిచానో, నడిచి నడిచి అలసిపోయానో. వెనక ఎవరో పరిగెత్తుకొస్తున్నట్లు చప్పుడైంది. భయం వేసింది. ఎవరు ఎవరు అన్నాను గట్టిగా. గొయ్యి తవ్వే మనిషి ఆగిపోయాడు. చేతిలో పసికందు ఏడుపు. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. జుట్టు విరబోసుకున్నాను. వాడి వెనక్గా వెళ్ళి వాడి పీక పట్టుకున్నాను. వెనక్కి తిరిగాడు. గుడ్లు వెళ్ళబెట్టి నాలుక జాపాను. దయ్యం దయ్యం అతని మాటలు నోట్లోనే ఉండిపోయాయి. కాస్త పట్టు వదులు చేశా. ఒక చేతో పిల్లవాడిని లాక్కొని మీదికి వెళ్ళా. భయంతో వణికిపోతూ పరిగెత్తారు ఇద్దరూ పడుతూ లేస్తూ. చాలా దూరం పరిగెత్తి వారిని తరిమాను. వెనక్కి తిరిగొచ్చి పరీక్షగా చూశాను. మొలకు తెల్ల గుడ్డ ఉంది. ఎన్ని రోజులైందో బాబు పుట్టి. చుట్టూ చిమ్మ చీకటి. ఎలాగో ఆ రాత్రి జాగ్రత్తగానే కాపాడాను. తెల్లవారింది. నెమ్మదిగా కళ్ళు విప్పి పక్కకు చూశాను. ఒక్కసారి మత్తు వదిలినట్లయింది. బాబు తన అమ్మగారి బాబు అనుకుంటూ కుడి అరికాలు చూశాను. పుట్టుమచ్చ. బాబు తన అమ్మగారి బాబే. బాబును కన్న తర్వాత ఎంత ఆనందంగా చూసుకున్నారు. నా బాబుకు అరికాల్లో పుట్టుమచ్చ ఉంది. మంచి అదృష్టవంతులు అవుతాడని మురిశారు. కొద్దిసేపట్లోనే ప్రాణం పోతుందని ఆమె గారికి ఏం తెలుసు? బాబును ఎత్తుకొచ్చారా? ఎందుకు? అయితే బాబును వారు ఇంకేం ఆలోచించలేకపోయాను. బాబును ఒక్కసారి గుండెలకి హత్తుకున్నాను. బాబు కెవ్వుమన్నాడు. బాబునెత్తుకొని ఊర్లోకి వెళ్ళాలంటే భయంగా అనిపించింది. ఈ నేరం తన మీద పడితే తనని ఎవరు నమ్ముతారు? బాబును తనెత్తుకుపోయింది అనుకుంటారు. అందులో తన కోసం అంతా ఆవురుమంటూ వచ్చారు. తనని కుక్కని చింపిన విస్తరాకులా తయారు చేస్తారు. తన బావలు మామలు ముందు ఊరి నుండి వెళ్ళిపోవాలి. రోజులు ఎలాగో గడిపేస్తున్నాను ఒక సత్రంలో. బాబుకు పాలు తేయగలిగాను ఎలాగో. కానీ ఎన్నాళ్ళు ఇక్కడ ఉండగలను? మా వాళ్ళ కళ్ళబడితే నాకు చావే. చిన్న పల్లెటూరు పోయాను. నెల రోజులు గడిపానక్కడ. చిన్నగా మన వివరాలు తెలుసుకున్నాను. బాబుగారు అన్నీ అమ్మేసి ఎటో వెళ్ళారని, వారికి బాబును అప్పజెప్పాలనే ఆశ నిరాశ అయింది. దేవుడా, ఈ బాబునేం చెయ్యను? ఎంతగానో కుమిలిపోయాను. బాబును పెంచలేక కాదు, మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని నాకెటూ తోచలేదు. బాబుని తీసుకొని ఇంకో ఊరు పోయాను దూరంగా. నా పట్టీలు, మెడలో చిన్న గొలుసు అమ్మివేశాను. కూరగాయలు అమ్ముతూ చిన్న గుడిసెలో ఉన్నాను బాబుతో. బాబుని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎప్పటికైనా బాబుగారు కనిపిస్తారు అనే నమ్మకంతో ఉన్నాను. కూరగాయల వ్యాపారం కాస్త పైకొచ్చింది. అక్కడ నమ్మకమైన మనిషిని పెట్టుకొని ఇంటింటికి పాల సీసాలు ఇచ్చాను. బాబుగారిని కాన్వెంట్లో చదివించాను. అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఒక ఇంట్లో ఆయాగా చేరాను. అప్పటి నుండి మేం బాగానే బ్రతికాం. ఆ ఇంటి ఆయన చాలా మంచివారు. పిల్లలు లేరు. బాబును ప్రేమగా చూసేవారు. 10వ తరగతి పాస్ అయ్యారు. ఇంకో ఊర్లో చదువు. ఇంటి యజమాని గారే ఉత్తరం రాసిచ్చారు ఒకరికి. అక్కడికి వెళ్ళి వాళ్ళింట్లో ఆయాగా కుదిరాను. 2 ఏళ్లు గడిచాయి. బాబు అస్సలు ఇష్టపడటం లేదు అక్కడ ఉండటం. సరే అని ఆ ఇంటి నుండి మరో ఇంటికి మారాను. బాబు చాలా తెలివిగలవాడు. అందరి దగ్గర చందాలు అడిగి నన్ను పిలిపించిచ్చారు ఆ కాలేజీలో పెద్ద పంతులు గారు. బాబు తీసుకోనన్నారట. నాకు బాధగా అనిపించింది. కానీ ఏం చెయ్యను? ఆ రోజు బాబు ఎంతగానో ఏడ్చాడు. అడుక్కొని చదువుకోవాల్సి వచ్చిందే అని. అదో ఇదో చెప్పి ఓదార్చాను. తర్వాత స్నేహితులు తయారయ్యారు. 5గురు స్నేహితులకు నేనే వండి పెట్టేదాన్ని. అందులో అదో ఇదో మిగిల్చేదాన్ని. డబ్బుల విషయంలో కూడా వారిచ్చిన దాంట్లో మిగిల్చేదాన్ని. స్నేహితులు కూడా బాబును ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అప్పటి నుండి బాబు అండగా ఇబ్బంది పడలేదు డబ్బుకు. చదువు అయిపోయింది వరంగల్లో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం. 3 ఏళ్లలో కోలుకున్నాం. మరి ఈ ఇల్లు కట్టించాడు. మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. నన్ను ఇంట్లోనే ఉండమన్నాడు. బయటికి పంపలేదు. తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత. బాబు అన్యాయంగా డబ్బు సంపాదించలేదెప్పుడు. అన్ని విషయాలు నాతో చెప్తూ నా సలహాలు తీసుకోకుండా ఏ పని చేయలేదు. కానీ ఏ మాత్రం సమయం దొరికినా మీ గురించే ఆలోచించేవారు. ఒక వయసు రాగానే అంతా చెప్పేశాను. ఎవరు వచ్చినా మీ నాన్న లేరా అనో ఏం చేస్తుంటారనో అడిగినప్పుడు బాబు విరాగిలా అయిపోయేవాడు. అప్పుడు నేనే వచ్చి అదో ఇదో మాట్లాడి వెళ్ళగొట్టేదాన్ని. ఇంట్లో అయితే నేనుంటాను. బయట అయితే వయసులో ఉండేవాడు. పెళ్లి కాలేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతోమంది అడగటం. బాబుకు చిరాకు వేసి ఎవరిని ఇంటికి రమ్మనమని
పిలవలేకపోయేవాడు. ఆలోచనలతోనే ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమో అని భయపడేదాన్ని. బాబూ, ఇన్నాళ్లకు రంగమ్మ అంటే అసహ్యమనిపిస్తోందా అన్నాను. రంగమ్మ, ఎంత మాటన్నావు? నువ్వు నన్ను పెంచిన తల్లివి. ఇంత కష్టపడి నన్ను ఇంత వాడిని చేసిన నిన్ను అసహించుకోవటమా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, నన్ను మరీ మూర్ఖుడిలా చూడకు అన్నాడు. స్నేహితులు లేరు, ఎవరన్నా వచ్చినా ఎంత త్వరితంగానో వదిలించుకునేవాడు. ఆ అమ్మాయి గారి స్నేహితం తర్వాతే కాస్త మనిషిలా అయ్యాడు. అప్పుడు కూరగాయల వ్యాపారం పెట్టినప్పుడు నాతో పాటే ఇంకో ఆమె కూడా ఉండేది. ఆమె కలిసింది ఒకసారి. రమ్మంటే అక్కడికి వెళ్ళొస్తున్నానంటూ కళ్ళు తుడుచుకుంది గట్టిగా. రంగమ్మ, ఇన్ని కష్టాలు పడి నా బాబును పెంచావు, నీ రుణం జన్మజన్మలకి కూడా తీర్చుకోలేను అంటూ కళ్ళ నుండి ప్రవాహంలా కారుతున్న కళ్ళ నీళ్లను రంగమ్మ అందించిన టవల్తో అద్దుకున్నాడు. 4 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. రంగమ్మ, మరి బాబుగారు అంటూ గుమ్మం వైపు వేలు చూపించింది. అటు తిరిగారు. గుమ్మం నిండా నిలబడి ఉన్నాడు ఉపేంద్ర. ఒక చేతిలో స్టెథోస్కోపుతో, ఒక చేతి మీద తెల్ల కోటుతో టీవీగా నిలబడ్డాడు. బాబూ అంటూ లేస్తూ చేతులు చాచారు. అప్పుడే ఉపేంద్రను చూస్తున్నట్లుగా. ఏమిటి నాన్నగారు, ఎందుకలా ఉన్నారు? ఆదుర్దాగా దగ్గరకొచ్చాడు. కళ్ళు చీకట్లు కమ్మాయి రాజభూషణ్కి. పక్కకి పడబోయారు. రంగమ్మ, నీళ్లు పట్రా గాబరాగా అంటూ సోఫాలో పడుకోబెట్టి ఒడిలో తల వంచుకొని ముఖం మీద నీళ్లు చిలకరించి ముఖం తుడిచారు. 2 క్షణాలు గడిచాయి. నెమ్మదిగా కళ్ళు విప్పారు రాజభూషణ్. బాబూ, బాబూ, ఏమండి, ఏమిటలా అయిపోతున్నారు? భుజాలు పట్టుకుని కుదిపాడు. బాబూ అంటూ లేచి ఉపేంద్రను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు బలంగా. ఏమిటండి? బాబూ, నువ్వు నిజంగా నా బాబువే, నా కొడుకువే. రాజభూషణం గారు, అలా అనుకు బాబు. ఇన్నేళ్లు నేను బ్రతికి ఉండి కూడా తండ్రి ప్రేమను అందించలేకపోయాను. నన్ను క్షమించు. చచ, అవేం మాటలండి? రాజభూషణ్ గొంతు సవరించుకున్నాడు చెప్పటానికి. ఉపేంద్ర కలలో నడుస్తున్న వాడిలా వచ్చి రాజభూషణ్ పక్కనే కూర్చున్నాడు. ఉపేంద్ర నిర్ఘాంతపోయాడు. ఆనందంతో నోట మాట రాలేదు. కళ్ళ నిండా నీళ్లు తొణికిసలాడాయి. బాబూ చేతులు చాపారు. నాన్న అంటూ అతని గుండెల్లో తలదాచుకున్నాడు. అతని విశాలమైన బాహువుల్లో అశాంతిగా తల అటు ఇటు ఆడించాడు. అతని మనసులో ఏదో సన్నని బాధ ప్రారంభమైంది. బాబూ, ఇక నువ్వెప్పుడూ బాధపడకూడదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నేను బ్రతికే ఉన్నాను. నాన్నగారు, ఆ పిలుపు ఇద్దరిలో కొత్త అనుభూతి కలిగించింది. రంగమ్మ అంటూ అదాటున రంగమ్మ పాదాల మీద వారిపోయి భక్తిగా కళ్ళకద్దుకున్నాడు ఆమె పాదాలను. బాబూ, ఏమిటిది? గాబరాగా 4 అడుగులు వెనక్కు వేసింది. రంగమ్మ, నన్ను కన్న తల్లిగా పెంచావు. నువ్వు ఏ కులమైతేనేం, కన్నతల్లి ప్రేమకు భిక్ష పెట్టావు. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు రంగమ్మ. బాబూ, ఏమిటిది చిన్న పిల్లాడిలా? ఆ ఏడుపు తప్పు కదూ పిచ్చి నాన్న, నువ్వెంతో అదృష్టవంతుడివి. రంగమ్మ అంటూ ఆ గుండెల్లో వాలిపోయాడు. కష్టపడబట్టే సుఖం వచ్చింది. ఇప్పుడు 10 మందిలో మంచి మనిషిలా నిలబడ్డావు. పెదబాబు గారు నాకెంత సహాయం చేయలేదు, రుణం తీర్చుకున్నాను. ఇక మనదంతా ఒక కుటుంబం, మనకన్నీ సుఖ సంతోషాలే బాబు, బాధపడకు. నాన్నగారు, వారెందుకలా చేశారు? నన్నెత్తుకుపోతే వారికి ఏమిటి లాభం? కక్ష బాబు, తండ్రి చెప్పి ఉంటాడు అతనికి. అతని బెదిరించినా బెదర్లేదు. నేను చనిపోయిన కొడుకు ద్వారా తన కక్ష తీర్చుకున్నాడు. అది కాదు నాన్నగారు, అవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం బాబు. రంగమ్మ, నీ రుణం ఎలా తీర్చుకోను? బాబు, అలా మాట్లాడకండి, నేనొక పని మనిషిని. రంగమ్మ, ఉపేంద్ర కెవ్వుమన్నట్లు పిలిచాడు. ఆ మాట అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇంకోసారి ఆ మాట నీ నోటి నుండి వస్తే మీకు కనపడకుండా వెళ్ళిపోతాను. కళ్ళు తుడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. పెదబాబు గారు, నిజమే రంగమ్మ, నా కొడుకుని కనుపాపలా కాపాడావు. పిచ్చి నాన్న ఎంతగా తండ్రి కోసం బాధపడ్డాడో. నువ్వు పని మనిషివా? మా అందరికీ తల్లి లాంటి దానివి, నాకు దేవతవు. బాబు, అంత పెద్ద మాటలు మాట్లాడకండి. మీ ఇద్దరి మధ్య ఉండటం కంటే నాకు మాత్రం వేరే ఆనందం ఏముంది చెప్పండి. పదండి బాబు, నీళ్లు తోడతాను, స్నానం చేసి భోంచెద్దురు గాని 10 నిమిషాల్లో వంట చేస్తాను. ఏమిటి డాక్టర్, మీరు చెప్పేదంతా నిజమేనా? ఆశ్చర్యంతో నిటారుగా కూర్చుంది మంజు. అబద్ధం, చిలిపిగా అన్నాడు ఉపేంద్ర. డాక్టర్ అన్నాడు ఆమెనే చూస్తూ. అంకుల్ ఒప్పుకుంటారా? దేనికి? కొంటెగా అడిగాడు. అదేమిటి, మన మ్యారేజీకి. మన మ్యారేజా? ఇది మరీ బాగుంది. నిన్ననే ఒక అమ్మాయిని చూసొచ్చా, నాకు డాక్టర్ని చేసుకోవాలని ఉంది మంజు. ఏమిటి? రోషంగా లేచి నిలబడింది. నేనన్నానా ఎప్పుడైనా నేను చేసుకుంటానని? ఎప్పుడు అనలేదా? మరి ఇన్నాళ్ళు నేనన్నట్లు ఆధారం చూపించు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఆడపిల్లలకి. అందమైన హోదాగల అబ్బాయి కనబడగానే ఈడియట్ చెంప చెల్లుమంది. మంజు ఆ దెబ్బకి కళ్ళు బయళ్ళు కమ్మాయి.
"హ్మ్, మంజు ఇంకా ఎలా పిలుస్తున్నావు ఆ పేరుతో? చిచి, నీ ముఖం చూడటమే పాపం. మహా అందగాడు, హోదా ఉన్నవాడు, ఇంత మాత్రం వాడు నాకెక్కడైనా దొరుకుతాడా? నీలాంటి వాడిని చేసుకోవడమే ఛీ, నేను నీలాంటి వాడిని మరో క్షణంలో కొనుక్కోగలను. ఒక డాక్టర్వి సిగ్గులేదు. తండ్రి ప్రేమ పొందగానే నా ప్రేమ అంత చులకనైపోయిందా? గిరుక్కున వెనక్కి తిరిగింది. మంజు అంటూ రెండడుగులు ఆమె ముందుకు వేసి గట్టిగా హత్తుకున్నాడామెను గుండెకు. ఛీ, వదులు! పిట్టలా గిలగిల్లాడుతూ విదిల్చుకుంది. బయటకు పరిగెత్తబోయింది. మంజుని లోపలికి తోసేసి గడియ పెట్టాడు. డాక్టర్! భయంగా రెండడుగులు వెనక్కి వేసింది. రెండడుగులు ముందుకు వేశాడు. కెవ్వుమంది. రెండు చేతుల మధ్య ఎత్తి సోఫాలో కూలేశాడు. పకపక నవ్వాడు. కళ్ళు పెద్దవి చేసి అలాగే చూసింది భయంగా. ఎంతసేపు నవ్వాడో తను మాత్రం పిచ్చివాడిని చూసినట్లు చూసింది. అలా చూస్తున్న మంజుని చూస్తుంటే ఎంతో ఉద్రేకం కలిగింది ఉపేంద్రకు. చటుక్కున ఆ కళ్ళ మీద చుంబించాడు. పిచ్చి మంజు, నేనంత మూర్ఖుడిని అనుకున్నావా? డాక్టర్, నేనలా ప్రవర్తిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వేమంటావో అని అలా అన్నానే గాని మొత్తానికి సత్యభామ రూపం చూపించావు. డాక్టర్ అంటూ లేచి నిలబడింది. చూడు ఎలా కందిపోయిందో. చెంపపై చెయ్యుంచుకుని చూపెట్టాడు. ఎదురుగా అద్దంలో ప్రతిబింబం. నిజంగానే ఎర్రగా కందిపోయింది చెంప మొత్తం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేయి పట్టుకుని లాగాడు వెనక్కి. అతను ఒళ్ళో పడిపోయింది. లేవబోతున్న మంజుని గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి మంజు? ఏదో గమ్మత్తుగా అన్నాను కానీ అతని కంఠం రుద్ధమైంది. ఉపేంద్ర! బావురమంటూ అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అయితే మాత్రం ఇప్పుడేమైంది? లే! గట్టిగా లేవదీశాడు. స్ప్రింగ్లా మళ్ళీ ఒదిగిపోయింది. నీ ముఖంలోకి చూడలేను ఉపేంద్ర. నిజంగా నన్ను క్షమించానను. నువ్వేం తప్పు చేసావని, అసలు ఇంతవరకు చేతి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూడలేదు నేను. సత్యభామ కృష్ణుడిని తల మీద తంతేనే కిక్కురమనలేదు. నేనెంత వాడిని? ఇంకా ఎక్కువైంది మంజు ఏడుపు. ఈసారి భయం వేసింది ఉపేంద్రకు. మంజు, మనలో మనం ఎన్నైనా అనుకుంటాం, ఇంత మాత్రం దానికేనా? అయినా ఇందాకటి నుండి నా చెంప నిమురుతూనే ఉన్నావు. నీ తప్పుకు శిక్ష అదే. నా నొప్పి ఎప్పుడో తగ్గిపోయింది. డాక్టర్ తలెత్తింది. నిజంగానే తన చెయ్యి అతని చెంప నిమురుతోంది. అలా ఎంతసేపు ఉండిపోయారో మంజు, ఉపేంద్ర. తలుపు మీద టకటకా చప్పుడైంది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. డాక్టర్! ఎవరో భయంగా అంది. చూద్దాం వెళ్ళి తలుపు తీశాడు. బాబు అంటూ లోపలికొచ్చారు రాజభూషణ్. అరే, మంజు కూడా ఉందే. ఐఎమ్ సారీ, తర్వాత మాట్లాడతా వెళ్ళబోయారు. క్షణకాలం మంజు, ఉపేంద్ర చూపులు కలుసుకున్నాయి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను. సారీ మంజు. అంకుల్ అతని ముందుకు వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసింది. అంకుల్, నిజంగా మీరు ఉపేంద్ర నాన్నగారేనా? ఉపేంద్ర కేసు చూశారు. చిరునవ్వు నవ్వాడు ఉపేంద్ర. నిజమేనమ్మా. నిజమేనా అంకుల్? నాకెంత హ్యాపీగా ఉందో. ఎంత ఆశ్చర్యం. అచ్చం పిక్చర్లో జరిగినట్లుగానే ఉంది. నిజ జీవితంలో ఉంటాయనే కదమ్మా పిక్చర్లో చూపించేది. అది సరే కానీ అంకుల్ని కానీ ఇప్పుడు కాబోయే మావగారిని. చటుక్కున చేతులు విడిపోయాయి. అంకుల్ తలుంచుకుంది. పిచ్చి మంజు, ఎంత హడావిడిగా ప్రవర్తిస్తావే కానీ కొంచెం చిన్న మాట అన్నా తట్టుకోలేవు మంజు. నువ్వు నా బిడ్డలాంటి దానివి. నా దగ్గర నీకెప్పుడూ స్వాతంత్రం ఉంటుంది, అది మర్చిపోకు. అంకుల్, మంజు కళ్ళు మెరిశాయి. ఉత్త అల్ప సంతోషి. మంజు చూడరా అంటూ నవ్వుతూ మంజుని దగ్గరకు తీసుకున్నారు. రా అనటం మంజుకి, ఉపేంద్రకు ఎంతో తృప్తిగా అనిపించింది. ఎలాగైనా కన్న ప్రేమ వేరు. ఎంత నాన్నగారు అని పిలిచినా దూరంగానే అనిపిస్తుంది కానీ రక్త సంబంధంలో ఉన్న మహత్తు అదే. నాది అనుకున్నప్పుడు ఇంకేదో హక్కు ఉంటుంది. డాక్టర్, టైం అయింది, వెళ్ళొస్తా. అప్పుడేనా? వెళ్ళాలంకుల్, పనుంది. వస్తా అంకుల్. మెట్లు దిగింది. రాజభూషణ్, ఉపేంద్ర అక్కడే నిల్చున్నారు మొదటి మెట్టుపై. నాన్న మళ్ళీ వెనక్కి చూసింది. మీరు చూస్తూ ఉండండి. మెట్లు పూర్తిగా దిగి 2 అడుగులు వేసి వెనక్కి తిరిగింది. ఎంతకు రాడేం మొద్దావతారం. మీరు రారా డాక్టర్? బజార్లో ఏదో పనుందన్నారుగా? ఇద్దరూ పకపక నవ్వారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు కానీ నవ్వుతుంటే ఒక్కలాగే ఉన్నారు. నవ్వి నవ్వి క్రింద పడేరు. వెక్కిరించింది. ఇంకా ఎక్కువైంది వారి నవ్వు. మంజు కోపం చూస్తుంటే కోపంగా 2 అడుగులు ముందుకు వేసింది. ఇక వెళ్ళరా? భుజం తట్టాడు. నవ్వుకుంటూ మెట్లు దిగాడు ఉపేంద్ర. ఏమిటి ఇదంతా నిజమేనా? అవునమ్మా, ఇప్పుడే తెలిసింది. మంజు వాళ్ళ బావ అన్నారు నాతో. వాళ్ళింట్లో ఒక పండుగలా ఉంది ఈరోజు. ఎంత ఆశ్చర్యం. ఎక్కడి ఉపేంద్ర, ఎక్కడి రాజభూషణ్ గారు ఇలా కలుసుకోవడం గమ్మత్తుగా లేదా? కుముదినికి అసలే నమ్మాలనిపించటం లేదు. రాజభూషణ్ రూపం కళ్ళ ముందు మెదిలింది. నేను దేనికి భయపడను అంటూ సవాల్ చేస్తున్నట్లు ఆ భారీ
పచ్చటి శరీరం, విశాలమైన నుదురు, వంకీల జుట్టు, చెవుల పక్కగా కొంచెం కొంచెంగా తెల్లగా నెరిసిన వెంట్రుకలు, గంభీరంగా కనిపించేట్టు ఆ మీసకట్టు, సూటిగా నిస్సంకోచంగా చూస్తూ ఉండే ఆ చూపులు. అమ్మా చేయి పట్టుకుని కుదిపింది కల్పన. ఏమిటమ్మా, ఏదో ఆలోచనలో పడిపోయావు? చిన్నగా నవ్వింది. అబ్బే ఏముందమ్మా, ఏమీ లేదు తడబడింది. నేను బట్టలు ఉతుక్కుంటానమ్మా, గడి వేయకు అంటూ వంటింటి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది కల్పన. అలాగేలే, ఎందుకంత పెద్దగా అరుస్తావు అంటూ చిన్నగా కోప్పడింది. ఎక్కడ చూసినా అతని ముఖమే. భర్త మనసులో మెదిలాడు. నన్ను క్షమించండి, చేతులు జోడించింది మనసులో సంఘర్షణ తట్టుకోలేక. ఆలోచించి ఆలోచించి మనసు స్థిరత్వం కోల్పోయింది. కుముదా, ఇంకా ఎన్నాళ్ళు నా కోసం ఈ త్యాగం? చిన్నికి తండ్రి ప్రేమ చూపించు. అందరూ నీతో వచ్చి చెప్పలేకపోతున్నారు. వారి మనసుల్లో దాగున్న విషయాన్ని కనిపెట్టావు. ఇంకెందుకింత ఆలస్యం? మళ్ళీ ఇలాంటి వ్యక్తి నీకు దొరుకుతాడా? నీ గుండెల్లో ఎండిపోయిన ప్రేమను చిగురింప చేసుకో. సగం జీవితం కష్టాల్లోనే వెళ్ళిపోయింది మోడై. ఆ సగం జీవితమైనా అతని సాన్నిధ్యంలో ఆనందంగా గడుపు. అతన్ని ఆదరించు. నారాయణ చెవిలో మృదువుగా బుజ్జగిస్తున్నట్లు చెప్పినట్లు అనిపించింది. కళ్ళు తిరిగాయి. భగవాన్, ఎందుకిలా అయిపోతున్నాను? పక్కనున్న కుర్చీ పట్టుకుంది. కళ్ళు మసకమసకగా అయిపోయాయి. కుర్చీ బ్యాలెన్స్ తప్పింది. ఎవరు ఎవరు అంటూనే క్రింద పడిపోయింది. రాకేష్, నువ్వు త్వరగా వెళ్ళి లాయర్ గారింట్లో ఉపేంద్ర ఉన్నాడు, తీసుకురా. అలాగే సార్ అంటూ పరిగెత్తాడు రాకేష్. మోకాళ్ళ మీద కూర్చొని నాడి చూశాడు. చాలా వీక్గా కొట్టుకుంటోంది. ఏం చేయాలో తోచలేదు. నెమ్మదిగా 2 చేతుల మీద ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు. ఎంత అందంగా ఉన్నా ఆ ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కళ్ళు మూసుకుని ఉన్నాయి. 2 రెప్పల మధ్య నల్లటి గీతల రెప్పలు, కొస వెంట్రుకలు దట్టంగా ఉన్నాయి. అతనికి వల్లి గుర్తొచ్చింది. మూతి బిగించి ఇలాగే పడుకునేది. అర్ధరాత్రి లేచి ఎన్నిసార్లు చూసేవాడు ఆ రూపాన్ని. ఇంత చిన్న వయసులోనే బహుశా ఇలా జరగటానికి వీల్లేదు దృఢంగా అనుకున్నారు. కుముదిని ముఖంలోకి చూస్తున్న కొద్దీ మనసు లాగుతున్నట్లయింది. టైం చూసుకోబోయారు. తన చెయ్యి కుముదిని తలనిమురుతోంది. చిచి, ఏమిటిది? చప్పున లేచి నిలబడ్డారు. ఏమిటి నాన్నగారు, ఏమైంది అంటూ ఆదుర్దాగా వచ్చి పరీక్ష చేశాడు ఉపేంద్ర. తలుపులు దడాలున తెరుచుకున్నాయి. అరే అమ్మకేమైంది? పరుగున వచ్చింది కల్పన. అమ్మ ఏడుస్తూ మీద పడబోయింది. రాజభూషణ్ ఆపారు. అన్నయ్య, ఏమైంది? ఏడుస్తూ అడిగింది. ఏమీ లేదమ్మా, చాలా వీక్గా ఉంది అంతే అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. ఎందుకమ్మా ఏడుపు? ఏమీ కాదన్నాగా అంటూ లేచి కళ్ళు తుడిచాడు. నీకు తెలియదన్నయ్య నా బాధ. నేను పుట్టకముందే నాన్న పోయారు. ఆ ప్రేమ ఎలాగూ కరువే. దానికి తోడు అమ్మకేదైనా అయితే నేను బ్రతకగలనా? వెక్కి వెక్కి ఏడ్చింది. చిన్ని, పర్వాలేదమ్మా, నేనున్నానుగా అంటూ దగ్గరకు తీసుకున్నారు రాజభూషణ్. లాయర్ కృష్ణప్రసాద్ గారికి ఒంట్లో బాగాలేదని వాళ్ళ బాబొచ్చాడు. వారిని చూసి మంజు ఇంటికొచ్చాను. ఆంటీ ఏదో మాట్లాడుతుంటే ఉన్నాను. అప్పటిదాకా అక్కడే ఉన్న నాన్నగారు రాజేష్ మీ ఇంటికి బయలుదేరారు. వెంటనే రాజేష్ వచ్చాడు ఆంటీ కింద పడిపోయిందని. చాలా ఈ వివరాలు? చిన్నగా నవ్వింది కల్పన. కుముదిని పక్కకు తిరిగింది. కల్పన, అమ్మను డిస్టర్బ్ చేయకు, రెస్ట్ కావాలి. వస్తాను, హాస్పిటల్లో ఆపరేషన్ ఒకటి ఉంది. బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఉపేంద్ర. 1 minute ఉపేంద్ర అంటూ నడిచాడు రాజేష్. ఈరోజు మనం అనుకున్న విషయం కదుపు. ఓకే, అలాగే. నీరసంగా వడలిన పువ్వులా కుముదను ఒకసారి చూసి బరువుగా నిట్టూర్పు విడుస్తూ ముందుకు కదిలాడు రాజభూషణ్. 4 రోజులు గడిచాయి. కుముదినికి 4 రోజుల నుండి హై టెంపరేచర్ ఉంది. మనిషి చాలా నీరసమైపోయింది. ఉపేంద్ర రోజు వచ్చి చూసి వెళ్తూనే ఉన్నాడు. రాజభూషణ్, లాయర్ గారు, ఈశ్వరి వస్తూనే ఉన్నారు మధ్య మధ్య. అన్నయ్య, ఏమిటి జ్వరం? ఇన్ని రోజుల నాకేమిటో భయంగా ఉంది. వేడి నీళ్ళు అందించింది. ఆ వేడి నీళ్లల్లో సిరంజి క్లీన్ చేస్తూ బాటిల్ గట్టిగా ఊపి మందెక్కించాడు. అబ్బా, మీ డాక్టర్లు అందరూ ఇంతే, ఏముందో చెప్పరు. మేమేమో భయపడి చావాలి. ఏమైందన్నయ్య? ఇంజెక్షన్ చేయబోయి ఆగాడు. ఇలా కూర్చో. కుర్చీలో కూర్చోబెట్టాడు. అమ్మకు మామూలు జ్వరమే, జబ్బేమీ లేదు, ప్రామిస్. కల్పన చేయి చాపి ఆ చేతుల్లో చేయి వేసి అన్నాడు. ఏమిటి అన్నా చెల్లెళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుంటున్నారు అంటూ లోపలికి వచ్చాడు రాజభూషణ్. ఏముంది నాన్నగారు, చిన్ని నా మాట అస్సలు వినటం లేదు. మీరైనా చెప్పండి దీనికి. అరే, చప్పున నాలుగు ఖర్చుకున్నాడు. అలాగే అను అన్నయ్య, మన మధ్య ఆత్మీయత, అనురాగాలు ఇంకా దగ్గరైపోవాలి. ఉద్రేకంగా ఉపేంద్ర చుట్టూ చేతులు వేసింది. పిచ్చి పిల్ల అంటూ భుజం తట్టి, ఈరోజు ఫీవర్ లేదు, కానీ
బ్రెడ్ ఇవ్వు అంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు. వెంటనే వెళ్ళిపోయాడు ఉపేంద్ర. కాఫీ కావాలా, టీ కావాలా? కాఫీ. నాన్నగారు మీకు పళ్ళరసం ఇస్తాను, వద్దనవద్దు. ఓకే, వద్దనను. ఏవి ఆ పళ్ళిల పట్రా అంటూ కుర్చీలో కూర్చున్నారు మంచం పక్కనే. మీకెందుకు ఆ శ్రమ? పర్వాలేదులే పట్రామ్మా. కల్పన ఒక ప్లేటు, రసం తీసే గాజు గిన్నె, బత్తాయి పళ్ళతో వచ్చింది. అవి అందుకున్నారు. నాన్నగారు మీరు వచ్చిన తర్వాత 2 సింగిల్ సోఫాస్ కొన్నాం ఉత్సాహంగా అంది. ఏమిటి, నా కోసం కొన్నారా? పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తే మంచం మీద కూర్చోవటం బాగుండదని అమ్మ కొనమంది. ఈ 2 పాతవైపోయాయి. పెద్ద పెద్దవాళ్ళు ఎందులో పెద్ద, అంతా సమానమే చిన్ని. ఎవరి శక్తి వాళ్ళది, ఎవరికున్నది వారు తింటారు, వారు బ్రతుకుతారు. ఒకరితో ఒకరు పోల్చుకోవటం ఏమిటి? నా దృష్టిలో డబ్బు కంటే ప్రధానమైనది గౌరవమైనది అభిమానం. ఆల్ రైట్, ఇంకా ఏదైనా మాట్లాడు. స్టవ్ మీద నీళ్లు పెట్టొచ్చానంటూ లోపలికి పరిగెత్తింది. రసం తీయసాగారు రాజభూషణ్. కుముదిని చూస్తుంటే అతని మనసులో అదో రకమైన జాలి, ప్రేమ, అభిమానం కలగసాగాయి. తనకు తనే ఆశ్చర్యపోతున్నాడు తనలోని మార్పుకు. మనసులకు వయస్సు, ముసలి అనే తేడా ఏముంది? అది శరీరానికే. అభిమానం, ప్రేమ ఉండటానికి చిన్న మనసేమిటి, పెద్ద మనసేమిటి? కుముదిని మీద నిలిచాయి అతని చూపులు. కరువైపోయిన ప్రేమ తిరిగి లభిస్తే దానికోసం ఆరాటపడేవారికి తనది కొంత అందించి తృప్తిపడి ఆ మనిషిని తృప్తిపరచాలనిపిస్తుంది. వడలిన ముఖంతో మగతగా పడుకుంది. తెల్లగా నున్నగా ఉన్నాయి గాజుల్లేని ఆ చేతులు. నున్నగా బోసిగా ఉంది ఆ నుదురు. బోసిగా కనిపించాయి అరిటాకుల్లాంటి ఆ పాదాలు. ఆల్చిప్పళ్లాంటి ఆ కళ్ళు అటు ఇటు కదిలాయి మూసుకునే. కుముదిని, నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదు దృఢంగా అనుకుంటూ లేచారు. నాన్నగారు ఇదిగో కాఫీ అంటూ అందించి రాజభూషణ్తో పళ్ళరసం తాగించి లోపలికి వెళ్ళింది కల్పన. మంచం మీద కూర్చున్నారు ఆమె తలపక్కగా. చేతులు చిన్నగా వణికాయి. పిలవబోయారు. ఏమని పిలవాలి? అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ బయట చెప్పులు చూసి గుర్తుపట్టి ఇంటి వెనగ్గా వంట ఇంట్లోకి వచ్చాడు. అప్పటి వరకు తలుపు సందు నుండి చూస్తున్న కల్పన వెనక్కి తిరిగింది. త్వరగా రమ్మన్నట్టు చేయి ఊపింది మెరుస్తున్న కళ్ళతో. రాజేష్ వచ్చి కల్పన నడుం చుట్టూ చేయి వేసి నిలబడి తను చూడసాగాడు. పేరు పెట్టి పిలవాలంటే ధైర్యం చాలేదు. నెమ్మదిగా భుజం తట్టాడు. కళ్ళు విప్పింది. బాబూ, ఎన్నాళ్ళు పీడిస్తుంది ఈ జ్వరం? నీరసంగా అడిగింది లేచి కూర్చుంటూ. మెల్లగా భుజాల చుట్టూ చేయి వేసి కూర్చోటానికి సహాయం చేశారు. కాఫీ. నేను బ్రతకలేను ఉపేంద్ర, నేను బ్రతకలేనయ్యా. ఒంట్లో ప్రతి నరం నిస్సత్తువుగా అయిపోయింది. ఆ సిరంజితో ఇంకేదైనా మందెక్కించి నా ప్రాణం తీయి బాబు. భుజాల చుట్టూ ఉన్న చెయ్యి బిగుసుకుంది. గ్లాస్ అందుకుంది. గ్లాసును సరిగ్గా పట్టుకోలేకపోవడంతో వణికింది. కుముదిని చేతులపై తన చేయి వేసి పట్టుకున్నారు. ఆ గ్లాసును నెమ్మదిగా త్రాగించాడు. బాబూ అంటూ తలెత్తి అతన్ని చూసి ఉలిక్కిపడింది. విదిల్చుకోబోయింది. పరిసరాలు మర్చిపోయారు రాజభూషణ్. భుజాల చుట్టూ ఉన్న చెయ్యి ఉక్కు కడ్డీలా గట్టిగా బిగుసుకుపోయింది. గ్లాస్ అందుకొని పక్కకు పెట్టి పెదవులద్దాడు తన కర్చీఫ్తో. అచ్చంగా తన భర్త చేతుల్లో ఉన్నలాంటి అనుభవమే కలిగిందామెకు. చప్పున అతని గుండెల్లో ఒదిగిపోయింది. కళ్ళు తేలిపోసాగాయి నీరసంతో. ఆ పలుచటి బుగ్గలు నిమురుతూ ఉండిపోయారు రాజభూషణ్. కుముదినికి ఎన్నాళ్ల తర్వాతనో ఏదో నిశ్చింత అనిపించింది. ఏదో లోకంలో విహరించింది. వంట ఇంట్లో నుండి చూస్తున్న వారి చూపులు కలుసుకున్నాయి. కల్పనను 2 చేతుల మీద ఎత్తి గిరగిరా తిప్పాడు. చూసావా, పథకం పారింది. ఇకనైనా కనికరించు ఈ దాసుణ్ణి. అప్పుడే కిలకిల నవ్వింది కల్పన. ఆ నవ్వులకిద్దరూ ఉలిక్కిపడ్డారు. తల పైకెత్తింది. నిశ్చలంగా చూస్తున్నారు ఆ కళ్ళల్లోకి. ఇక అతని ముఖంలోకి చూడలేకపోయింది. గబుక్కున వెనక్కి పడుకుని దుప్పటి నిండుగా ముసుగు పెట్టుకుంది. చిన్నగా నవ్వుకున్నారు రాజభూషణ్. ముసుగు పెట్టుకుని భయానికి చెమటలు పడుతుంటే అవి తుడుచుకుంటూ ఒళ్లంతా చలిజ్వరం వచ్చినట్లు అనిపించింది. బిగబట్టిన దవడలు నెప్పులు పుట్టాయి. పెదవులు ఎండిపోతున్నాయి. పక్కకు తిరిగి పడుకుంది. ముఖం మీద దుప్పటి కొద్దిగా తొలగిస్తూ. వెళ్ళొస్తానమ్మా అన్న రాజభూషణ్ గొంతు వినిపించింది. 5 నిమిషాల తర్వాత ఇటు తిరిగి చూసింది. పక్కనే కుర్చీలో రాజభూషణ్ కూర్చుని ఉన్నాడు. పట్టుబడ్డట్టయింది. చిరునవ్వు నవ్వారు. వెళ్ళొస్తాను కుముదా అంటూ బయటికి వెళ్ళిపోయారు. అమ్మా, ఎలా ఉంది ఒంట్లో? బాగానే ఉందమ్మా. రాజేష్ మళ్ళీ వస్తాను అన్నట్లు సైగ చేసి వెళ్ళిపోయారు. ఇంకా నయం, చిన్ని చూడలేదు. చూస్తే పర్వాలేదా అంది అంతరాత్మ. ఉలిక్కిపడింది. ఎలా వచ్చింది ఈ మాట తన మనసులోకి? నేనేమైపోతున్నాను స్వామి? నా మనసు నిలకడ కోల్పోయింది. నా జీవితం ఏమి కానుందో నాకు తెలియదు. నన్ను నువ్వే నడిపించాలి. అలాగే బయట రాజభూషణ్ గొంతు వినిపించింది. ఇంకా వెళ్ళలేదు?
మళ్ళీ కళ్ళజోడు మర్చిపోయాను. ఇందాక మీకు కాఫీ తాగిస్తూ మీ దిండు పక్కన పెట్టానంటూ కుముదిని మీదుగా వంగి దిండు పక్కన ఉన్న కళ్ళజోడు తీసుకున్నారు. కళ్ళజోడు కోస కుముదిని చెంపకు రాసుకుంది. వెంటనే వెళ్ళిపోయారు. మనసులో ప్రశ్నకు జవాబుగా అలాగే అవటం ఎంత విచిత్రం. గదిలో ఎక్కడ చూసినా రాజభూషణ్ రూపమే కనబడసాగింది. ఒకరికి 4 రై. ఆ 4 ఇంకో కుర్చీల్లో, టేబుల్ మీద, గుమ్మంలో, కిటికీల్లో. అబ్బా ఎన్ని రూపాలో! పక్కలో తనకు 4 వైపులా 4 రూపాలు. గట్టిగా కళ్ళు మూసుకుని బోర్లా పడుకుంది. చెంప దిండు మీద నుంచి కళ్ళు తెరిచింది. మంచం కోడు పట్టుకొని మోకాలి మీద కూర్చుని నవ్వుతూ చూస్తున్నారు సూటిగా రాజభూషణ్. రెండు చేతులతో కళ్ళు మూసుకుంది గట్టిగా. రాజభూషణ్, ఉపేంద్ర భోజనం చేస్తున్నారు. రంగమ్మ వడ్డిస్తోంది. ఏవో చలోక్తులు వేస్తూ నవ్విస్తున్నారు రాజభూషణ్ ఉపేంద్రని. డ్యూటీ గురించి మాట్లాడుతుంటే ఎంత తేజస్సుతో వెలిగిపోయే ఆ ముఖం చూస్తుంటే ఇంత మంచి మనసు గల ఈ వ్యక్తి తన తండ్రి అనుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతోంది. అందరికీ పరిచయం చేస్తుంటే నా కొడుకు అంటూ తనకెంత ఆనందం, తృప్తి. వారిని తమ డాక్టర్స్ అందరికీ పరిచయం చేస్తుంటే ఎంత పొందిగ్గా తీసుకున్నారు షేక్ హ్యాండ్స్. భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. రంగమ్మ వక్కపుడి అందించి వెళ్ళింది. రాజభూషణ్ వక్కపుడి నములుతూ అటు ఇటు తిరగసాగారు. ఉపేంద్ర గొంతు సవరించుకున్నాడు. నాన్నగారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఏమిటది బాబు? ఆసక్తిగా చూశారు. ఒకసారి తండ్రి ముఖంలోకి చూసి తిరిగి తల వంచుకున్నాడు. బహుశా ఆ గంభీర ముఖంలోకి చూస్తూ తాను అడగలేడు. అది సామాన్య విషయం కాదు, జీవితానికి సంబంధించిన విషయం. తనేమైనా ఫీల్ అయితే అలా అని అడగకుండా ఉండగలడా? చెప్పు బాబు, బుజ్జగిస్తున్నట్లు అడిగాడు. ఏమైతే అది అవుతుంది, అడిగేస్తా అనుకుంటూ. నాన్న, మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకోకూడదు? బాబు, క్షమించండి నాన్న. కుముదిని గాని చూస్తే గుండెంత పిండేసినట్లవుతుంది. తండ్రి ప్రేమ కోసం అలమటించే చిన్ని, తల్లి ప్రేమ కోసం తాతాలాడే నేను, ఇద్దరం ఒక్కొక్కరి ప్రేమకై నోచుకున్నాం. మీ ఇద్దరూ కలిస్తే తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులవుతాం. తల్లిదండ్రుల ప్రేమను రుచి చూస్తాం. బాబు, మీ ఇష్టం ఉంటేనే నాన్నగారు, దీనికోసం ఆలోచించవద్దు. 2 జీవితాలు దారం లేని గాలిపటాల్లా ఊగుతున్నాయి. ఇద్దరూ జీవితంలో సుఖపడిన వారే. ఒక విధంగా ఆ ప్రేమను మీరిప్పుడెందుకు పొందకూడదు? సుఖాన్ని ఎందుకు అనుభవించకూడదు? దానికి వయస్సుతో సంబంధమని నాకు అనిపించటం లేదు. ప్రేమ పవిత్రమైంది. దానికి ఇంత వయస్సు అని కొలత ఏమీ లేదు. ఇద్దరూ తోడులేని వారే. ఇద్దరూ ఒకరికొకరు తోడై మమ్మల్ని అలరించి ఆత్మీయత, అనురాగాలను పంచివ్వలేరా? మీరు ధైర్యస్తులు. కుముదిని గారు బేల. జీవితంలో కష్టాలను అనుభవించలేక గిలగిలలాడిపోయిన ఒక స్త్రీ. చిన్ని తల్లి కోసమే పెళ్లి చేసుకోవటం లేదు. కుముదిని గారికి చిన్న వయసులోనే ముసలి మనస్సు తయారైంది. సమాజానికి దడిచింది. ఈ సమాజానికి బానిస అయిపోయి ఒదిగి నిల్చుంది. మీరు ఆ ఊబి నుండి ఆమెను లాగి మామూలు మనిషిగా తను నవ్వేట్లు, ఆ కళ్ళలోకి కాంతి వచ్చేట్లు చెయ్యందించలేరా? ప్లీజ్, నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ కోరిక కాదనకండి. చెమర్చిన కళ్ళను టవల్తో అద్దుకుంటున్న కొడుకును చూడగానే రాజభూషణ్ హృదయం ద్రవించిపోయింది. బాబూ అంటూ ఉపేంద్రం దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నారు. ఇంతకు ముందొక రత్నాన్ని నేల రాల్చాను. ఇప్పుడు మట్టిలో దాగున్న రత్నాన్ని వెలికి తీసి అపురూపంగా చూసుకుంటాను. డియర్ బాయ్, నాకు సమాజం అంటే భయమా? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే మనిషిని, గుండె ధైర్యం ఉన్న మనిషిని. మన ముందు నవ్వుతూ మన వెనక వెక్కిరించే సమాజం అంటే నాకు చాలా అసహజం. దాన్ని నేనెప్పుడు లెక్క చేయను. నేను ఆవిడ గారిని గమనించాను బాబు. కళ్ళు చూడాలి కాబట్టి చూస్తున్నట్లుగానే ఉంటాయి. వాటిల్లో ఎలాంటి భావం ఉండదు. ఆ ముఖంలో ఎప్పుడూ విషాద ఛాయలే. భర్త చనిపోగానే ఏమిటో ఈ శాపం స్త్రీకి. వారికి మనసుండదా? వారికి కోరికలుండవా? బ్రతికినంతకాలం మోడువారిన చెట్టులాగా అయిపోవాలా? ఆ చెట్టు మీద ఎన్నో కాకులు వాలి రకరకాలుగా కూతలు కూస్తుంటాయి. వాటిని భరిస్తూ అలాగే నిలబడి ఉండాలి. ప్రతివారు వెధవ సమాజానికి భయపడుతూ ఉంటారు. సమాజం అంటే ఎవరు? మనమే. ఈ సమాజం ఉచిత సలహాలు ఇస్తుంది, నీతులు బోధిస్తుంది. ఇది సలహాలు ఇచ్చేదే గాని సహాయం చేసేది కాదు. సమాజాన్ని పట్టించుకున్నామంటే మనల్ని మనం నిర్దాక్షిణ్యంగా చంపుకోవటమే. సమాజం పుట్టుగుడ్డి అనుకోవాలి, అంతే. నీ కోరికగానే కాకుండా ఆవిడ నాకు నచ్చారు. డేర్ ఉపేంద్ర, నీకు తల్లి ప్రేమను తప్పకుండా కలిగిస్తాను. భుజాలు ఊపుతూ పళ్ళ బిగువున దృఢంగా చెప్పారు. థ్యాంక్స్ నాన్నగారు, మెనీ థ్యాంక్స్ అంటూ తండ్రి చెయ్యందుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి వంగి పాదాలను కళ్ళకద్దుకున్నాడు. చేయి చాచి వంగి కొడుకుని లేపి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకొని టవల్ భుజం మీద వేసుకొని మెట్లెక్కారు నవ్వుకుంటూ.
ఉపేంద్ర మనసు ఉక్కిరి బిక్కిరైంది. తన కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. ఈ ఆనందం ఎవరికైనా పంచాలి అనుకుంటూ డ్రెస్ వేసుకోసాగాడు. రంగమ్మా, రంగమ్మా, ఇక్కడ ఇస్త్రీ షర్టు కనిపించటం లేదు. అక్కడే ఉంది బాబు, అదిగో టేబుల్ మీద అంటూ వచ్చింది. ఓహ్, చూడలేదు రంగమ్మ. బాబు, ఇంత ఆనందం మీ ఒక్కరికేనా? చేయి చాపండి. ఏమిటి రంగమ్మ? అరే పంచదార. బాబు, అమ్మ వస్తే నన్ను మర్చిపోవుగా రంగమ్మ అంటూ చేయి చాచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నిన్ను మర్చిపోవటమా? నిన్ను మర్చిపోయిన నాడు నన్ను నేనే మర్చిపోయిన వాడవుతాను. నన్ను అప్పుడే దూరం చేసినట్లు మాట్లాడుతున్నావు. లేదు బాబు, లేదు, గమ్మత్తుగా అన్నాను. నా బంగారు బాబు నన్నెలా మర్చిపోగలరు? చూసారా బాబు, నాలో అప్పుడే అదో రకమైన అసూయ బయలుదేరింది, గొణిగింది. రంగమ్మ, అది అసూయ కాదు, మనసు నిండా పొంగి పొరలే ప్రేమ. నీకు నా మీద ఇంత అభిమానం ఉంటే ఇంకేం కావాలి? ఏం రంగమ్మ, నీకు ఇష్టం లేదా? చచ, అదేం లేదు బాబు, నాకెంతో సంతోషంగా ఉంది. బాధపడే ఆ బాబుగారు నవ్వుతుంటారు, కుమిలిపోతున్న అమ్మగారు ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ ఆనందాన్ని ఎరుగని చిన్నమ్మగారు ఎంత సంబరపడిపోతారో. మీరంతా ఒక కుటుంబంగా తయారవుతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు బాబు. చాలు రంగమ్మ, ఆ మాట చాలు. అదిగో చిన్నమ్మగారు వచ్చారు. చిన్ని అంటూ ఓ కంగలో దగ్గరికి వచ్చి కల్పనను దగ్గరకు తీసుకొని చుట్టూ చేతులు బిగించి, మనం అదృష్టవంతులం చిన్ని అంటూ గొణిగాడు. ఏమిటన్నయ్యా, నాకేం అర్థం కావడం లేదు అంది అమాయకంగా. రంగమ్మ, ఈరోజు మంచి స్వీట్ తయారు చేయి అంటూ కల్పనను సోఫాలో కూర్చోబెట్టి ఆ సోఫా చేతి మీద కూర్చొని చెయ్యి కల్పన భుజాల చుట్టూ వేసి విషయం వివరించసాగాడు. ఎంత సంతోషవార్త చెప్పారన్నయ్య. రాజభూషణ్ గారు తన తండ్రి. భగవాన్, ఇంకా నాకు కావాల్సిందేముంది? అమ్మ అభిప్రాయం మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. అమ్మా, అమ్మా. చెల్ల నుండి వెన్న తీస్తోంది కుముదిని. దగ్గరగా పీట వాల్చుకుంది. అమ్మా, నేను విషయం అడుగుతాను. నీ మనసులో ఏది దాచకుండా వివరంగా చెప్పేయి. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం 2 జీవితాలకు సంబంధించింది. చిన్ని, నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసమ్మా, కానీ నేను నీకు సమాధానం చెప్పలేను. మనసు మూగగా రోధించింది. అమ్మా, నాకు నాన్నగారిగా రాజభూషణ్ గారిని నీ జీవితంలోకి రాణిస్తావా? చిన్ని మెల్లగా గొణిగింది. తల్లి నడుం చుట్టూ చేయి వేసింది. చెప్పమ్మా, చెప్పు, తొందర పెట్టింది. చిన్ని, నీ పెళ్లి చేయాల్సిన దాన్ని నేను పెళ్లి చేసుకోవటమా? నువ్వు చేసుకుంటే మీ ఇద్దరూ నాకు కన్యాదానం చేద్దురు గాని. అమ్మా, ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది, కాదనకు. చిన్ని, పెళ్ళా? లోకం 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 1,00,000 సార్లు చెప్పాను. అది వేలెత్తి చూపిస్తుంది కానీ అర్థం చేసుకోలేదని. అమ్మా, ముందు ముందు ఏమీ కోరను, ఇదే ఆఖరిసారి. నెమ్మదిగా లేచింది పీట మీద నుంచి. చిన్ని చేపట్టుకుని గుంజింది. తిరిగి కూర్చుంది. లేదమ్మా, నీ మాట ఎప్పుడూ తీసివేయలేదు. నీకు పితృప్రేమను తప్పకుండా కలిగిస్తానమ్మా, తప్పకుండా, దృఢంగా అంది లేస్తూ. అమ్మా, కుముదిని చుట్టుకుపోయింది కల్పన. అమ్మా, ఈరోజు కోసమేనమ్మా నేను కలలు కనేది. నా కలలు ఫలించాయి అమ్మా, నీ రుణం తీర్చుకోలేను. ఆనందంతో కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. పిచ్చి తల్లి, తల్లికి కూతురికి మధ్య రుణమా? కాదమ్మా. చిన్నపిల్లలు తాయిలం పెట్టమని ఏడుస్తారు, బొమ్మలు కొనివ్వమని ఏడుస్తారు, అలుగుతారు. వారిని సముదాయించి వారికి కావాల్సినవిస్తుంది తల్లి. అలాగే నువ్వు కోరావు, కానీ కొంచెం పెద్ద కోరిక. నీకోసమే బ్రతుకుతున్నప్పుడు నీ భవిష్యత్తు కోసం ఈ పని తప్పకుండా చేయాలి చిన్ని. అమ్మా, ఇంకా గట్టిగా అల్లుకుపోయింది తల్లిని. కల్పన బుగ్గల మీద రాలిపడుతున్న కన్నీళ్లను మృదువుగా ఒత్తి తన కళ్ళు పైట చెంగుతో ఒత్తుకుంటూ, వారిని అడిగారా అంది. వారు ఒప్పుకోబట్టే అంత ధైర్యంగా నిన్నడిగానమ్మా అంటూ మెల్లగా నవ్వింది. హలో నరేంద్ర వెనక్కి తిరిగి చూశాడు. హలో మేరీ, ఏమిటి విశేషాలు? కనబట్టమే లేదు బొత్తిగా. టైప్ నేర్చుకుంటున్నావటగా? అవును బ్రదర్, ఖాళీగా ఉండి చేసేదేముంది. వీరు మర్చిపోయా, ప్రస్తుతం నాతో టైప్ నేర్చుకుంటున్నారు. మన కాలేజీలోనే ఇంటర్ 2nd ఇయర్లో జాయిన్ కావాలనుకుంటోంది. ఇక నుండి నా రూమ్మేట్ అవుతుంది నవ్వుతూ అంది. ఇతను నరేంద్ర, నేను చెప్పానే బాగా ఆడతాడని అతను. నమస్తే. పెద్ద పెద్ద కళ్ళతో లంగా ఓణి జాకెట్ డేంజర్ మార్కును గుర్తు చేస్తుంటే నమస్తే అన్నాడు చూస్తూ. ఎప్పుడైనా వస్తూ ఉండు బ్రదర్, మరీ తగ్గించేశావు. ఓఎస్, తప్పకుండా. మరి మీ ఫ్రెండ్కి పేరు లేదా? దేవకి అంది చిరునవ్వుతో. ఆ అమ్మాయి చెవులుకున్న పెద్ద రింగులు అటు ఇటు ఊగాయి. వస్తా బ్రదర్ కళ్ళతోనే చెప్పి వెళ్ళిందా అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎన్ని రోజుల నుంచో పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎక్కడ చూశాడు? ఎక్కడా చూడలేదు అనుకుంటూ విక్కీ స్టార్ట్ చేశాడు. కథ కొనసాగుతుంది.